వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకొని ప్రముఖ నటుడు, ప్రముఖ దర్శకులు, అలాగే వైసీపీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో ఆయన దూషించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ తరలించి ఈరోజు కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేసేటువంటి సమయంలో పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ పోలీసులతో వాగ్వివాదానికైతే దిగారు. ఈ నేపథ్యంలోనే అసలు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులు ఆయన మీద నమోదయ్యాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ఆయన్ని హాజరుపరిచేటువంటి అవకాశం కూడా ఉంది. ఏంటి పోసాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన మీద మొత్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఆయన కేసులు అంటే ఏం చెప్తారు? అంటే పోసాని కృష్ణమురళి గత 5 ఏళ్ళు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలో ఉన్నాడో ఆ 5 సంవత్సరాల్లో కూడా నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కానివ్వండి, ఆయనకి పోస్ట్ అదే కల్పించారు. బూతులు మాట్లాడటమే పోస్ట్ కింద కల్పించినట్టున్నాడు. అంటే ఆయన ఒక చైర్మన్ పోస్ట్ కోసం ఆశపడి, అంటే ఒక పోస్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి బూతుల పంచాంగం తెలిసిన వ్యక్తి కావాలని చెప్పి పోసాని కృష్ణమురళిని ఒకవేళ అపాయింట్ చేసుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు ఎలాగన్నాయంటే, ఇంకా పవన్ కళ్యాణ్ గారి వైఫుల దగ్గర వరకు వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఎవరికి పుట్టారు అన్న మాట్లాడారు. రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే ఎవరు కూడా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కానీ రాజకీయ విమర్శలు పక్కన పెట్టేసి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, కుటుంబపరమైనటువంటి విమర్శలు, కుటుంబంలోనూ చిన్నపిల్లలకు సంబంధించిన అంశాల మీద విమర్శలు చేయడం అనేది నిజంగా అది చాలా బాధ కలిగించేటువంటి ఒక అంశం. ఈరోజు అంటే ఆయన వారి పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్లుగా ప్రతిపక్ష నాయకుల మీద ఆయన విచ్చలవిడితనంతో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, వ్యాఖ్యలు చేశారు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు రాజకీయపరమైన మాటలు అంటే విభేదించడం వేరుగా ఉంటుంది. ఎప్పుడు కూడా అది విభేదిస్తేనే రాజకీయాలు. సో ఇప్పుడు ఒకరి సిద్ధాంతాలు ఒకరికి నచ్చకపోతాయి. సో నచ్చాలనే రూల్ ఏం లేదు కదా. పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు, విమర్శించుకోవాలి. సో ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరుగుతుందా, నిన్ను చూసి, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆయన వచ్చినప్పుడు సో నిన్ను నమ్మాలంటే నువ్వేం చేయాలనుకున్నావు, ఇలాంటివి అడగటంలో తప్పు లేదు. అది రాజకీయ పరంగా మాట్లాడటం వేరుగా ఉంటుంది. ఏం చేయాలని రాజకీయాలకు వచ్చారు, ఇవన్నీ ఓకే, ఇది ఎవరు కూడా కాదనలేరు. అడిగితే తప్పు కాదు, అడిగే రైట్స్ అందరికీ ఉంటుంది, అడగచ్చు. కానీ అక్కడ అది కాదు కదా, పిల్లల వరకు వెళ్ళటం. ఇప్పుడు ఆ పిల్లల్ని అలా మాట్లాడితే ఆ పిల్లల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది? వాళ్ళు చిన్నపిల్లలు, అంటే మైనర్ కూడా తీరిన పిల్లలు, ఆడపిల్లలు కానివ్వండి వాళ్ళు. సరే వాళ్ళు కానీ కేసు వేస్తే ఇప్పుడు బయట వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆ పిల్లలు పోసాని కృష్ణమురళి ఏం చిన్నపిల్లడు అయితే కాదు, తెలియని తనంతో చేసిన తప్పులైతే కాదు. ఆయన పక్కా పథకం ప్రకారమే వ్యూహాత్మకంగానే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అంటే రియలైజేషన్ ఆయనలో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు పోసాని గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎప్పుడు మొన్న నవంబర్లో నాకు పార్టీలకు సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఏదైనా తప్పులు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి, నేను రాజకీయ పరంగా మాట్లాడానే కానీ నాకు ఎవరి మీద ఇది లేదు, నేను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని అన్నా. అంటే 5 ఏళ్ళు మాట్లాడిన మాటలని ఎలా అంటే అది సమర్థిస్తారు ఎవరైనా? సమర్థించే మాటలుగా లేవు కదా. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడచ్చు, అధికారం కోల్పోయిన తర్వాత ఇంకోలా మాట్లాడతాను అంటే నువ్వు చూసినటువంటి తప్పులు ఎక్కడికి పోతాయి?
అంతే కదా. ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ మాట్లాడేశాడు. సో నేను శుద్ధ పూసనే అని అంటున్నాడు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి వైదొలిగా నన్ను ఎవరు ఏమి అనకండి, నా మీద ఏమి కేసులు రాకూడదు, నేను దూరంగా వచ్చేసాను రాజకీయాలు అంటే చేసిన తప్పులన్నీ చేసేస్తారు. రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయినాక వదిలేస్తారా? వదలటానికి వీలు పడదు కదా. సరే, అదే ఇప్పుడు ఈ రోజున ఏంటంటే అంటే అక్కడ అభిమానులు హట్ అవటము అంటే ఒక్క చోట కాదు కదా. ఇంకా రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు, లోకేష్ గారిని మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు. సో అది కూడా కాకుండా ప్రతి చోట ప్రతి వాళ్ళని కూడా కుటుంబం పరంగా కూడా విమర్శించారు. అసలు ఇంకోటి కులాలు కూడా తీసుకొచ్చాడు ఇక్కడ. కాపు కమ్మ. ఇప్పుడు రంగా గారు చనిపోయిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఏమైనా ఉందా? అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ద్వేషం, ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ, దేవినేని నెహ్రూ అండ్ వంగవీటి రంగా గారు. సో వాళ్ళిద్దరి మధ్యన జరిగిన దానికి కులాలకు ఎలా ఆపాదిస్తారు? సో దాన్ని కులాలకు ఆపాదించటం, ఎన్టీఆర్ గారు చనిపోవటం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించటం, పరిటాల రవి గారు చనిపోతే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించటం, ఇంకా తర్వాత ఆర్జీవీ గారిని చంపేస్తారని చెప్పి మాట్లాడటం, ప్రెస్ మీట్ పెట్టి ఆయన చంపేస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్ చేశారు అని అంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తున్నారు అని చెప్పి దాని గురించి డిస్కషన్ అడిగిందని చెప్పటం. దానికి ఆధారాలు ఏంటి? ఎవిడెన్స్లు ఏంటి? సరే, ఇవన్నీ నువ్వు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఒక మనిషి మీద ఇలాంటి నిందలు వేస్తే ఎందుకు కూరుకోవాలి? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కక్షపూరిత రాజకీయాలు చేసే అలవాటు లేదనేది మొత్తం అందరికీ తెలుసు. ఆయన ఒకళ్ళని చంపించి ఎవరు చంపించగలుగుతారు, ఎవరు చంపించలేరు అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఉందా, నారా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉందా అని అంటే ప్రజలే నిర్ణయిస్తారు. అది రూల్డ్ అవుట్. నారా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాల్లో అసలు అలాంటిదే ఉండనే ఉండదు. కక్షపూరిత రాజకీయాలే కానివ్వండి, ఇంకొకటి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా ప్రోత్సహించరు. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున ఇవన్నీ కూడా ఎందుకు బయట వస్తున్నాయి? ఎందుకు నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడావు అంటే ఇక్కడ ఓన్లీ ఏంటంటే పోసాని అనే వ్యక్తిని పేమెంట్ ఆర్టిస్ట్గా పెట్టుకున్నాడు. డబ్బులు ఇవ్వటం, ఒకవేళ ఆశ చూపెట్టడం, నేను ఈ పోస్ట్ వేస్తానని చెప్పి ఆశ చూపెట్టడం, దాంతోనే ఇది జరిగింది. కానీ ఆ ఒక ఆశ చూపెట్టడం మూలాన ఈ రోజు జరిగింది. ఈ రోజు వాళ్ళ పిల్లల్ని కూడా అంటే ఎవరైతే అరెస్ట్లు అవుతున్నారో వెళ్తున్నారో ఇప్పుడు వాళ్ళ వైఫ్స్ కూడా బయట తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళని వాడేసుకున్నారు, అయిపోయింది, వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. వంశీ గారు కానీ ఇట్లాంటి వాళ్ళని అందరినీ చూసాం మనం. ఇప్పుడు వాళ్ళ వైఫ్ని దింపుతున్నారు, రంగంలోకి దింపి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు కక్షపూరిత రాజకీయాలు అని చెప్పి. సో అది ప్రజలకు తెలుసు కదా, ఏది కక్షపూరిత రాజకీయాలు జరిగాయి, ఏది ఎట్లా జరిగింది అనేది ప్రజలకు ఒక అవగాహన ఉంది. దీనిలో ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి మూలాన బలి అయిపోతున్నారు ఇలాంటి వాళ్ళే. ఆయన మాట్లాడమన్నట్టంటే మాట్లాడిచ్చారు, ఆయన ఏది చెప్తే అది మాట్లాడారు వీళ్ళు. సో ఈ రోజున వీళ్ళేగా బలి అవుతున్నారు, జైలుకి వెళ్ళిన వాళ్ళు. సో అది వాళ్ళ కుటుంబాలకు తెలియాలి, వాళ్ళ వైఫ్లకి ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. మాట్లాడినప్పుడే ఖండించి ఉండాలి. సో అప్పుడు ఖండించలేకపోయారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆయన మాటలేని వీళ్ళెందుకు బయటపడాలి, వీళ్ళెందుకు బయట రావాలి? సో మళ్ళీ వీళ్ళు బలిపూసలు చేస్తున్నారు ఇక్కడ. ఇది వాళ్ళ కుటుంబాలు ఆలోచించుకోవాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.